మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాత ఆత్మీయ స్వాగతం. ముందుగా యూజర్ గారు జై వైఎస్ఆర్. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం అమరజీవైన పొట్టి శ్రీరాములు గారి దగ్గర నుంచి పివి నరసింహారావు వరకు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు గారి దగ్గర నుంచి నందమూరి తారకరామారావు వరకు, కాసు బ్రహ్మాంధ్రరెడ్డి దగ్గర నుంచి కోట్ల విజయభాస్కర్ రెడ్డి వరకు అందరూ మరణించిన నేతలు, వాళ్ళకి పార్టీలకు సంబంధం లేదు, వారందరూ మన నాయకులే. మరణించిన వాళ్ళకి పార్టీ ఉండదు. కాబట్టి జై వైఎస్ఆర్, జై ఎన్టీఆర్, జై నరసింహారావు. బిగ్ ఫుల్ బాక్స్ ఇస్ లాస్ ఫర్ ఫార్మర్స్ యూజర్. ఓకే, బిగ్ బాక్స్లో ఉన్నది ఎక్కడ? మదనపల్లి, గుర్రంకొండ, మొలకల చెరువు, ఈ 3 మార్కెట్లో ఉండే ప్రతి వాళ్ళు చిన్న బాక్సులు. ఆ మండలంలో వెళ్దాం, తప్పేముంది. జాక్పాట్ ఈజ్ ఫుల్ ఆఫ్ లాస్ ఆఫ్ ఫార్మర్స్. జాక్పాట్ సిస్టమ్ కొన్ని మార్కెట్లలో ఉంది, అది అందరికీ తెలుసు. 1+1 ఆఫర్ అంటే మనమే ఆసక్తిగా చూస్తాం. డిస్కౌంట్ అంటే కూడా వెతుకుతాం. ఏదో కొనేటప్పుడు ఏదైనా ధర తక్కువ పడుతుందా, 1+1 ఆఫర్ ఏమైనా ఉందా, డిస్కౌంట్ ఉందా అని చెప్పి. టమాటాలు కూడా అంతే అన్న, జాక్పాట్ వల్ల నష్టపోతారని మీరు అనుకుంటారు. జాక్పాట్ పడడం ధర పెరుగుతుందని నా అభిప్రాయం. కాకపోతే ఒక్కటి, టమాటాలు మీవి కాబట్టి జాక్పాట్ వద్దంటే ఎవరు ఏ మార్కెట్లో కూడా జాక్పాట్లు పెట్టారన్నా ఇదేదో వాస్తవం. కాకపోతే ధర కంపేర్ చేసుకోకూడదు. ఇక నవీన్ గారు, హలో సయ్యద్ బాయ్, హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. థ్యాంక్ యూ. కెన్ యూ ప్లీజ్ మెన్షన్ సైజ్ ఆఫ్ ది బాక్స్ అలాంగ్ విత్ ద ప్రైస్ అండ్ మార్కెట్ నేమ్ ఎవ్రీ టైమ్ వెన్ యూ మెన్షన్ టమోటా ప్రైసెస్. అంటే ఆయన చెప్తున్నది ఏమంటే, టమాటాతో చెప్పేటప్పుడు మదనపల్లి 30 కేజీలు అన్నారు. సారీ అన్న నవీన్ గారు, అది 27 కేజీలు మాత్రమే. అయితే మదనపల్లి మార్కెట్ చాలా తెలుసు, అది యాక్షన్ కూడా ఒక క్రెడిట్ కనిపిస్తుంది కాబట్టి చెప్పారు. కాబట్టి రేపు నుంచి ఆ వాడు ఉపయోగిస్తాను. రెండవది వచ్చి, నేను వేలం పాటలు పూర్తి తర్వాత అన్ని టమాటాలు చెప్పేది మాత్రం చిన్న బాక్సులు చిన్న బాక్సులు ఖచ్చితంగా చెబుతున్నాను. గుర్రం కూడా మొలకలు చెప్పినప్పుడు కూడా బాక్స్ గురించి చెబుతున్నాను. అది లెవెల్ కావచ్చు, ఫుల్ కావచ్చు, మీరు వాచ్ చేయడం లేదు. కాకపోతే మళ్ళీ మరొకసారి చెబుతాను. ఆయన వ్యక్తిగత విషయానికి వస్తే, పర్సనల్లీ అబౌవ్ ఇన్ఫర్మేషన్ విత్ హెల్ప్ ఆఫ్ హరజ్, ఇది ఓకే. యాజ్ ఐ ఆమ్ స్టేయింగ్ ఇన్ abroad and my father is doing farming. In fact, we also planted 35k tomato plants in first week of March and now ready to plant another 35 to 40k plants before this weekend. Farming location near రామసముద్రం. ఈ అన్నదాతది రామసముద్రం. అయితే అబ్రాడ్లో ఉన్నారంట, కానీ వాళ్ళది వ్యవసాయ కుటుంబము. మే తొలి వారంలో మాత్రం 35,000 మొలకలు వారు నాటారంట. ఇప్పుడు 35,000-40,000 మొలకలు నాటడానికి ఈ వారం చివరిలో, అంటే ఈ ఏప్రిల్ చివరిలో రెడీగా ఉన్నారంట. ఫార్మింగ్ లొకేషన్ పెట్టారు. అన్న మీరు చెప్పారు, బాగానే ఉంది. ఖచ్చితంగా రేపటి నుంచి ఆ బాక్సులు వెయిట్తో సహా చెబుతాను. ఏదేమైనా ఇన్ఫాక్ట్ వ్యాల్స్ 35 35,000 మొలకలు ఫస్ట్ వీక్ మార్చ్. మీకంతా మధ్యలో భగవంతు ప్రార్థిస్తున్నాను. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, సిండికేట్ రాజా 7 ఫ్రీ అంట, రైతు ఏం. ఓకే, దీని ఎక్స్ యూజర్ గారు కామెంట్ పెట్టారు. రైతు నాశనమైతే నీకేంటి బాధ అన్న, అదంతా సయ్యద్ బాయ్కి తెలియదా? తెలుసు కానీ తెలియదు అంటే, సయ్యద్కి అవన్నీ తెలుసు, రైతు నష్టపోతాడు కానీ తెలిసినా తెలియనట్టు ఉన్నాడని ఆయన కామెంట్ పెట్టారు. ఫార్మర్స్ అప్పుల పాలు ఇందుకే, అర్థం చేసుకోండి. జాక్పాట్ల వల్ల ఫార్మర్స్ అప్పుల పాలు ఎందుకు అవుతారన్న, జాక్పాట్లు మీకు ఇష్టం లేదు, మీరు జాక్పాట్ పెట్టమని చెప్పవచ్చు. కాకపోతే ఈ మదనపల్లి, అంగళ్ళు, గుర్రంకొండ ఈ 3 ఏరియాలో విషయం ఏంటంటే, పక్క మండీలతో కావచ్చు, పక్క లాట్తో కావచ్చు ధరలు పోల్చుకుంటారు. జాక్పాట్ అనేది లేకపోతే ధర తక్కువగా పెడుతుంది. జాక్పాట్ వాడితే అదే ధర వెళ్ళదు. మీరు అర్థం చేసుకోవాలి. ఇద్దరు చెప్పాను నేను, మనం ఏదైనా వస్తువు కొనుగోలు చేయాలంటే ఏమైనా డిస్కౌంట్ ఉందా, 1+1 ఆఫర్ ఏదైనా ఉందా అని మనం చూస్తామా లేదన్నా. టమాటాలు కూడా ఒకటి జాక్పాట్లు పెడితే ధర పెరుగుతుంది. ఎందుకంటే 25 సంవత్సరాలుగా మా నాన్నగారి అదే వృత్తి, నేను కూడా టమాటా మాటలు పనిచేస్తున్నాను కాబట్టి నాకు తెలుసు. జాక్పాట్ వల్ల రైతుకు నష్టం అనేది ఉండదని నా అభిప్రాయం. కాకపోతే మీరు కష్టించి పండించిన పంట కాబట్టి మీకు ఇష్టం లేకపోతే జాక్పాట్ వద్దని చెప్పవచ్చు, కానీ ధరలు కంపేర్ చేసుకోకూడదు. ఇక మనం మరొక పరిశీలిస్తే, అన్నా ఎన్ని ఎకరాల్లో నాటామని కాదు, మేలో ఎన్ని బాక్సులు మండీకి పెట్టామో అన్నది ముఖ్యం. ఇదైతే అందరూ ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికంతా పరిష్కారం వానదేవుడు. ఆయన రావాలి, మొలకలు బతకాలి, దిగుబడి బాగా రావాలి. ఇక మధు గారు, హాయ్ అన్న, నమస్తే. అవుట్ ఆఫ్ స్టేట్స్లో మంచి ప్రైసెస్ వెళ్తున్నాయి, మాకు మాత్రమే ఎందుకు ఇలా అప్ అండ్ డౌన్ అవుతున్నాయి? ఛత్తీస్గఢ్ అనే స్టేట్లో 1000 రూపాయలు వెళ్తున్నాయని ఒక ఢిల్లీ టమోటా మార్కెట్ ప్రైసెస్ అప్డేటింగ్ ఛానల్లో చూశాను, నిజమేనా? మీకు తెలిసిన సమాచారం తెలపగలరు ప్లీజ్.
అన్న ఈ వీడియో ఎప్పుడో ఒకసారి చూడండి. 1000 రూపాయల ధర అయితే వెళ్ళిన ఈ మధ్య లేదన్నా. మన శ్రీరామనవమి వల్ల అక్కడ మీకు తెలిసింది శ్రీరామనవమి మనం ఎంత ఘనంగా చేసుకుంటాం. ఇప్పుడు ఉత్తర భారతంలో కూడా అదే స్థాయిలో వాళ్ళు కూడా ఘనంగా చేస్తున్నారు. ఆ సమయంలో కోతలు పడక 2-3 రోజులు టమాటాలు 700 ధర వెళ్ళింది. కానీ ఇవాళ ధర బాగా తగ్గిందన్న. 1000 రూపాయలు వెళ్తున్నారు. ఢిల్లీ చాలా చెప్పారంటే అది చాలా చాలా ఫేక్ న్యూస్. అక్కడ 1000 రూపాయలు అమ్ముడు ఇక్కడ ఖచ్చితంగా ధర పెరిగేది. ఇప్పుడు వ్యాపారస్తులు పెరిగిపోయారన్నా. మీరు అనుకుంటున్నారు సిండికేట్లు అవి ఇవి కావాలని ధర తగ్గిస్తారు. అది ఏం లేదన్నా. ఎవరికి వారే యమునా తీరే అవన్నీ లేదన్నా. ఇప్పుడు 1000 రూపాయల ధర అనేది మాత్రం ఇది ఫేక్ న్యూస్. ఇవాళైతే ఉత్తర భారతంలో ఎక్కడ ఆ ధర వెళ్ళలేదు. ఇదైతే వాస్తవం. అవుట్ ఆఫ్ స్టేట్లో మంచి ప్రైస్ వెళ్తున్నాయి. మాకు మాత్రం ఎందుకు అప్ అండ్ అవుతున్నాయి? నో 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 అవుట్ ఆఫ్ స్టేట్లో ధర ఏం పెద్దగా లేదన్నా. మీరు ఏదో ఆ ఛానల్ లింక్ ఉంటే నాకు వాట్సాప్లో పంపించండి, నేను కూడా చూస్తాను. దట్ ఈస్ ఫేక్. 1000 रुपीज़ रेट नहीं. कोई भी हिंदी वाले तो मेरे चैनल देख रहे तो आप तो कमेंट रखो, आपके पास टमाटर का दाम कितना है? क्यों बोल रहा हमारे किसान पूछ रहे हैं नॉर्थ इंडिया में टमाटर 1000 रुपये जाकर जा रहा है क्रेट कर दाम कर बोल के. कोई भी ये ఛానల్ देख रहे तो कृपया करके उधर का दाम आपका दाम కామెంట్ में रखो. ఇక మనం మరొక పరిశీలిస్తే సతీష్ కుమార్ గారు తమిళనాడు నుంచి సయ్యద్ బాయ్ రేట్ ఎప్పుడు ఇంక్రీజ్ ఆగం తమిళనాడు తిరుపూర్ ఉడమాలపేట ఒడ్డాంచత్రం ఆల్సో స్టాక్ వెరీ డౌన్. அண்ணா இப்போத்துக்கு ரேட் இன்க்ரீஸ் ஆகிற மாதிரி தெரியலன்னு இன்னும் டைம் இருக்குது. இன்னும் ஒரு மாதம் போகணும். அதுக்கப்புறம் தான் இதை ஏதாவது சொல்ல முடியும். ஆனால் நீங்கள் சொல்லிட்டீங்க. நம்ம உடமாலப்பேட்டை ஒட்டான்சத்திரம் திருப்பூரில் தக்காளி ஒரு கொரியர் మెసేజ్ వச்சிருக்கீங்கன்னா అన్న நான் பார்க்கணும். ఆయన పెట్టారు అన్న ధరలు ఎప్పుడు పెరుగుతాయి, ఇది తమిళనాడు తిరుపూర్ ఉడమాలపేట ఒడ్డాచత్రంలో రోజు దిగుమతి తగ్గుతుంది, ధరలు ఎప్పుడు పెరుగుతాయని ఇంకా ఒక నెల సమయం పట్టే అవకాశం ఉంది. అక్కడ తగ్గింది కానీ ఇక్కడ మనకు రోజు అన్ని మార్కెట్లో కూడా కుప్పం నుంచి కోలార వరకు, పలమనేరు నుంచి మొలకల చెరువు వరకు, ఇటు గురంకొండ కలకడ వడ్డేపల్లి ఇవి కూడా అన్ని మార్కెట్ కూడా టమాటాలు ఖచ్చితంగా కావాల్సినంత ఖచ్చితంగా వస్తున్నాయన్న. కాబట్టి ఉత్తర భారతంలో ఇంకా ధరలు పుంజుకోలేదు. కాస్త సమయం పడుతుంది. దరిదాపు 15 రోజులు అంటున్నారు. ఒక నెల రోజుల తర్వాతనే ఉత్తర భారతాన్ని పూర్తి స్థాయిలో ఎగుమతులే అవకాశం ఉంది. బట్ ఆ లోపల చూద్దాం కాలమహిమ ఎలా ఉందో. బ్రో రైట్ எப்போ இன்றைக்கி సతీష్ అన్న இப்போதான் சொல்லிட்டேன். அதை பற்றி బిచ్చగాడిని సైతాన్ని కోటీశ్వరుడిని సైతం బిచ్చగాడిని చేసేది ఒక్క టమోటా మాత్రమే. సురేష్ గారు మీ వాక్యాలతో నేను ఏకీపించానన్నా. ఎందుకంటే టమోటా లాటరీ లాంటిది మనం మితంగా నాటుకుంటే మనం నష్టపోయేది ఏముండదు. ఆశకు పోయి అతిగా మనం 10, 20, 30 ఎకరాలు పెట్టుకుంటే మాత్రం ఎకరా 2 లక్షలు వేసుకుంటే కూడా 10 ఎకరాలు 20 లక్షల పెట్టుబడి అవుతుందన్న. మనం లిమిట్గా వేసుకుంటే దానివల్ల మనం మీరన్న స్థాయిలో ఏమీ కాదు. అప్పులు చేసి మాత్రం టమోటా పంట వేస్తే మాత్రం మన గ్రహపాటునో గిట్టుబాటు ధర లేకపోతే మాత్రం ఖచ్చితంగా మీరు చెప్పినట్లు అవుతుందని. కానీ అప్పులు చేయకుండా మన దగ్గర ఏదో ఒక 25-30% అప్పు చేయాల్సిందే. గతంలో ఇల్లు కట్టి చూడు పెరిగి చూడు అన్నారు. ఇప్పుడు కొత్తగా మనం ఇంకోటి పెట్టాలి, టమోటా పంట పెట్టి చూడని అన్న. అత్యాశకు పోకుండా అప్పులు చేసి మనం టమోటా పంట విపరీతంగా నాటకపోతే మనకు ఉన్నంతలో మనం కాస్త స్వల్పంగా మనం ఉన్నంతలో సరే. ఒకవేళ మనం 10 ఎకరాల 20 పెట్టినా కూడా ఆ డబ్బులు పోయినా కూడా డోంట్ కేర్ అనేటప్పుడు మనం ఎంత పెట్టుకోవచ్చు అన్నా. మన దగ్గర లేనప్పుడు మాత్రం లెక్కలు వేసుకుని దాని తగ్గట్టుగా మనం టమోటా పంట వేసుకుంటే మీరు అనుకున్నట్లుగా జరగకపోవచ్చు. కానీ అప్పులు చేసి టమోటా పంట వేస్తే మాత్రం అదృష్టం బాగుంటే సరే, లేకపోతే మీరు అన్నట్లే పాతాళం. ఇక మనం మరొక పరిశీలిస్తే no development and no growth, then crop also very low, so high price is guarantee. టోటల్ ఎదుగుదల లేదు, మొక్కలు బాగా లేవు, క్రాప్ కూడా చాలా తక్కువ వచ్చే అవకాశం, దిగుబడి చాలా తక్కువ అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ధరలు అయితే ఉంటాయి పక్కా అని చెప్పి గౌడ కామెంట్ పెట్టారు. ఇక సూర్యప్రకాష్ గారు అన్నా మాది తిప్పేరెడ్డి గారి పల్లి నియర్ చీగలబయలు దగ్గరన్న. మా టమోటా 30 డేస్లో కటింగ్కి వస్తాయి, రేట్ ఏమైనా ఉంటాయా? అలాగే మా సైడ్ కూడా ముడత రోగం చాలా ఉంది. అది ఎండల వల్ల ముడత రోగం వస్తుందేమో. 30 రోజులు మీరు కటింగ్ అన్నారు. ఆ లోపల నాకు తెలిసినంత వరకు పూర్తి స్థాయిలో ఎగుమతులు ఉండవచ్చు ఉత్తర భారతానికి. మరి చూద్దాం ఆ రోజు ఎన్ని కాయలు వస్తాయో, అక్కడ డిమాండ్ ఎలా ఉంటుంది, ఇక్కడ మనకు వచ్చే కాయలు బట్టి ధర ఉంటుంది. ఏదేమైనా మీకు అంతా మంచి జరగాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మీకు తెలిసిన వరకు నార్త్ సైడ్ లోకల్ కాయలు హౌ మెనీ డేస్ ఉండవచ్చు అన్న. నార్త్ సైడ్ లోకల్ కాయలు ఒక వ్యాపారం 15 రోజులు అన్నారు. వాళ్ళు 10 నెలలు కాబట్టి ఒక 20-25 రోజులు అటు ఇటుగా నెల రోజులు అక్కడ లోకల్ టమాటా ఉండే అవకాశం ఉంది. కాబట్టి విపరీతం ఎండలు ఉన్నాయి కాబట్టి
వర్షాలు పడకపోతే అక్కడ కూడా ఒక 10-15 రోజుల తర్వాత ఎగుమతులు మనకి ఇక్కడి నుంచి ఆరంభం అవ్వచ్చు. బట్ ఏదేమైనా కాలమే నిర్ణయించాలి. 15 రోజులు అయితే పక్కా, నెల రోజుల వరకు అయితే ఎదురు చూడాల్సింది. ఇక మనం మరొక కార్డు పరిశీలిస్తే వినోద్ కుమార్ గారు జూన్ అండ్ జూలైలో పక్కాగా స్మాల్ బాస్ 1000 నుంచి 10,000, పెద్ద బాస్ 2,500 నుంచి 3,000 పడతాయి. ఎందుకంటే మార్చ్ అండ్ ఏప్రిల్ టమాటాలు వేసిన వారు వీడియోస్ సెండ్ చేయమనండి, ఎవ్వరివి బాగాలేవు. సో జూన్ అండ్ జూలై పక్కా రేట్స్ ఉంటాయి. ఇదైతే వాస్తవము. అందరూ అన్నదాత ఇలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్చ్ అండ్ ఏప్రిల్ వేసే తోటలు అయితే ఏమాత్రం క్రాప్ ఈల్డింగ్ లేదు, మొక్కలు బాగాలేవు, చాలా తక్కువగా ఉంది దిగుబడి కూడా. కాబట్టి అందరికీ ఇదే అంచనాలు, ఆశలు ఉన్నాయి. మరి చూద్దాం జరుగుతుంది. చిన్న బాసులు 1000-1500, పెద్ద బాసు 2,500 నుంచి 3,000. బట్ ఇంత భారీ స్థాయిలో ధరలంటే మాత్రం ఎదురు చూడాలి. చూద్దాం, కాలమే నిర్ణయిస్తుంది. ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నాటు వేసిన టమోటాలు వస్తున్నాయి. మార్చ్ అండ్ ఏప్రిల్ వేసిన టమోటాలు వస్తే హెవీ రేట్స్ ఉంటాయి గ్యారెంటీ. ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నాటు వేసిన టమోటాలు, ఫిబ్రవరి తొలివారం నాటిన టమోటాలు ఇప్పుడు వస్తున్నాయి. మార్చ్ అండ్ ఏప్రిల్ వేసిన టమోటాలు కోతలు స్టార్ట్ అయితే ఖచ్చితంగా భారీగా తలగొండే అవకాశం ఉందని వినోద్ కుమార్ కామెంట్ పెట్టారు. జూన్ అండ్ జూలై హెవీ రేట్స్ ఉంటాయి గ్యారంటీ, వినోద్ కుమార్ గారే. అందరి ఆశలు కూడా ఇలాగే ఉన్నాయి. బట్ వెయిట్ అండ్ సీ, చూడాలి. ఇంకా నెలలో సమయం ఉంది కాబట్టి. ఇక రెడ్డప్ప రెడ్డి గారు తోటలు ఏమాత్రం బాగాలేదన్నా, తోటలు బాగుంటే ఫొటోస్ పంపమను. అందరిది అడుగుతున్నారు, ఫోటో పంపడం లేదు. ఏమాత్రం ఎవరు ఎంత నాటినా పేపర్ మాత్రమే ఉంటుంది, కానీ టమోటా నార్లు బాగాలేదు. నేను 30,000 నార్లు నాటినాను, ఏమాత్రం బాగాలేదు. నిద్ర లేదన్నా, నైట్ అట్లా ఉంటే మహాబాధ. 30,000 మొక్కలు నాటినాను, నిద్ర లేదు, తోట మాత్రం. అందరూ కూడా ఇలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలి. ఇక మునిరాజు గారు, హాయ్ సార్, ప్లాంటేషన్ ఇన్ఫర్మేషన్ టెల్ మీ. ఐఎమ్ ఫ్రమ్ హోసూర్. నో ప్లాంటేషన్ హోసూర్ ఏరియా. వాటర్ ప్రాబ్లమ్స్ హెవీ. Temperature 38% above. AP farmers plantation little bit decrease. Tomato farming labor and fertilizers cost heavy. Sticks 40 rupees each stick. జై హింద్, జై భారత్. వసూలు నుంచి కామెంట్ పెట్టారు ముదిరాజు గారు. ప్రస్తుతం అక్కడ ప్లాంటేషన్ ఏమాత్రం లేదు. దానికి ప్రధాన కారణము వాటర్ ప్రాబ్లం. రెండో టెంపరేచర్ 35% పైనే ఉంది. ఆంధ్రప్రదేశ్ రైతులు కూడా ఇప్పుడైతే కొద్ది తక్కువగానే ఉంది ప్లాంటేషను. టమోటా ఫార్మింగ్ లేబర్ ఫెర్టిలైజర్స్ కాస్ట్ హెవీ. ఇదేది వాస్తవం. కూలీ ఖర్చులు, ఎరువుల ఖర్చులు, మందుల ఖర్చులు ఇవన్నీ ఎక్కువగానే ఉన్నాయి. స్టేకింగ్ కట్టే అమౌంట్ 40 రూపాయలు. జై హింద్, జై భారత్ అనేది. కాబట్టి ఒకటైతే వాస్తవం అన్నా, ముద్రగా చెప్పినట్టు టమోటా పంట ఇప్పుడు ఏం పెరిగిపోయింది. ఈ ఎలక్షన్లలో రోజు వచ్చే ఒక 5 ఏళ్ళకి ఒకసారి ఎలా ఖర్చులు పెరిగిపోతున్నాయో ఆ విధంగా టమోటా పంట కూడా హెవీగా సంవత్సరం పెరిగిపోతుందన్నా. దీనికి సంబంధించి ఒక కామెంట్ పెట్టారు ఒక అన్నదాత. కాలక్రమంలో ఎలాంటి మార్పు టమోటా పంటలోని చాలా బాగుంది కామెంట్. అది ఆయన ఇచ్చిన విశ్లేషణ వివరణ చూడండి. అది కూడా ప్రకాష్ గారు, అన్న ఒక కాలంలో కర్రలు లేక టమోటా బాగానే పండించేవారు. ఆ తర్వాత కర్రలు వచ్చాయి. తర్వాత మల్చింగ్ లేకనే పండించేవారు. తర్వాత మల్చింగ్ వచ్చింది. రాబోయే కాలంలో సబ్జెక్ట్ లేకపోతే టమోటాలు రాని పరిస్థితి వస్తుంది. ఏది ఏమైనా అన్న, రోజు మీ వీడియో కోసం మీ వెయిటింగ్. మాది తమిళనాడు. ఆయన చెప్పింది వాస్తవం. గతంలో నేల మీద వదిలేసేవారు, తర్వాత స్టేకింగ్ వచ్చింది. మల్చింగ్ పేపర్ కూడా ఈ 3-4 సంవత్సరాలుగా మల్చింగ్ పేపర్ వచ్చింది. రోజు కొత్త పొంతులో తొక్కుతుంది టమోటా పంట. ఖర్చు కూడా పెరిగిపోతున్నాయి. ఇదైతే వాస్తవం. అన్న, ఈరోజు ప్లాంటేషన్ చేసినాను. 10,000 నారు, 10,000 నారు చనిపోయాయి అన్న. నరేంద్ర గారు, అందరూ అన్నదంతా ఇలాగే చెప్తున్నారు. నిజమే అన్న. బయట తిరగాలంటే భయంగా ఉంది ఈ ఎండలకి. మరి మొక్కలు, వాటి ప్రాణం ఎంత. ఏదేమైనా టమోటాలు ప్లాంటేషన్ కానీ ఈ ధరలు కానీ ఎలాగైనా ఉన్ని వాన పడాలన్నా. వాన పడితేనే మనం అందం బాగుంటాం. ఇక మనం మరొక పరిశీలిస్తే పాపిరెడ్డి గారు, అన్న మేము 10th 10కి 15 బాస్ 700 రూపాయలు. దానికి రిప్లై ఇచ్చారు. హాయ్ బ్రో, నెక్స్ట్ వీక్ టమాటా ప్రైస్ ఇంక్రీజ్. వచ్చే వారంలో టమాటా ధర పెరుగుతుంది. రియలా? కాసిరెడ్డి గారు చెప్పండి అని మరి కాసిరెడ్డి గారు పెట్టారు. చూద్దాం. ఫార్మింగ్ అనేది ఫార్మర్ జీవితంలో ఆడుకుంటుంది. వ్యవసాయం అన్నది అన్నదాత జీవితంతో ఆడుకుంటుంది. ఒక్కరోజు ఉన్న రేట్స్ ఇంకో రోజు ఉండవు. పచ్చిసరుకు అంతే అన్న. సయ్యద్ అన్న, సీఎం గొల్లపల్లి ప్లాంటేషన్ ఫెయిల్యూర్. సీఎం గొల్లపల్లి, చిన్నపట్నం గొల్లపల్లి ఏదో అక్కడైతే ప్లాంటేషన్ ఫెయిల్యూర్ ఉందని యూజర్ కామెంట్ పెట్టారు.
ఇక మనం మరొక పరిశీలిస్తే కోలార్ జిల్లాలో ఏ మేరకు ప్లాంట్ జరిగిందో అక్కడ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారు సర్వే చెప్పారట. వారు ఇచ్చిన సమాచారం మేరకు ములబాగల్ 3,500 ఎకరాలు, శ్రీనివాసపురం 3,000 ఎకరాలు, కోలార్ 2,500 ఎకరాలు, బంగారపేట కేజీఎఫ్ 2,500 ఎకరాలు, మాలూరు 1,500 ఎకరాలు, మొత్తం మీద 13,000 నుండి 15,000 ఎకరాలు. ఇది హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారు అఫీషియల్గా అధికారిగా ఇచ్చిన సమాచారం అట. ఇక కోలార్ డిస్టిక్ ఒక విషయం వస్తే యావరేజ్ 1000 నుంచి 1,500 స్మాల్ బాక్సులు, ఒక ఎకరాకి 1000 నుంచి 1,500 బాక్సులు, 1,300 ఎకరాలకి డైలీ 2.5 lakh బాక్సెస్ హార్వెస్ట్ డైలీ. ఇట్ స్ప్రెడ్ టు కోలార్, వడ్డీపల్లి, శ్రీనివాసపురం, మదనపల్లి, చెన్నై, బెంగళూరు, చింతామణి మార్కెట్స్. ఒక ఎకరాకి 1000 నుంచి 1,500 చిన్న బాక్సులు వస్తాయి. 13,000 ఎకరాలకి డైలీ 2 నుంచి 2,05,000 బాక్సులు, 2,50,000 చిన్న బాక్సులు వచ్చే అవకాశం ఉందని అన్నది కామెంట్ పెట్టారు. ఇక్కడైతే మా ప్రాంతంలో అయితే ఎండలకు మొక్కలు బతకడం లేదు, ఈల్డింగ్ లేదు, క్రాప్ దిగుబడి సరిగ్గా రావడం లేదు. ఆయన అయితే ఎకరాకి 1000 నుంచి 1,500 బాక్సులు వేసి 13 ఎకరాలకు లెక్క కట్టి మరీ పెట్టారు. బట్ ప్రకాష్ బాబు గారు మంచి సమాచారం ఇచ్చారు. మీరు చూద్దాం ఏం జరుగుతుందో. ఇక చివరిగా అన్నదాతలందరికీ ఒక చల్లని వార్త ఎవరు మోహన్ కుమార్ గారు. ఏం పర్వాలేదు, ముందుది మంచి కాలం. జూన్ 6వ తేదీ నుంచి పక్కగా 1,500 రూపాయలు ఉందిలే. మంచి కాలం ముందున అందరూ సుఖపడతారు నందానందాన. ఏదేమైనా అందరికి మంచి జరగాలి. కాకపోతే వర్షం మాత్రం పడాలి. భానుడి దెబ్బకు భగభగలకి అల్లాడిపోతున్నాం జీవరాశులు, మానవత ప్రతి అన్ని జీవరాశులు కూడా అందరం ప్రార్థన చేద్దాం. ఈ 5 రోజులు ఖచ్చితంగా వర్షం పడాలి. ఆ పైన दैवेच्छ देशवासी ये सभी लोगों ने भगवान से प्रार्थना करेंगे, जल्दी पानी गिरना है, जमीन ठंडा होना है. అందరం దేశ ప్రజలందరూ భగవంతుడికి ప్రార్థన చేద్దాం. వర్షాలు పడాలి, నీళ్ళ తల్లి శాంతించాలి, జీవరాశులన్నిటికీ కాస్త ఊపిరి పీల్చుకోవాలి. దేశ ప్రజలారా ఊపిరి పీల్చుకోండి. ఇదిగో నేను వస్తున్నానంటూ రుణదేవుడు మన పైకి రావాలి, వర్షాలు కురవాలి. వీక్షకులకు అందరికీ ఇవాళ రామబంటు భవిష్య బ్రహ్మ ఆంజనేయ స్వామి వారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇది ఈరోజు మీ కామెంటు నా సమాధాన కార్యక్రమం. కారణం చేతి లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతాజ్. అన్నదాత సుఖీ భవ.